హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. @కలాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వచ్చి నేను ఈజీ స్టైల్లోని బ్యాచిలర్స్కి అయినా ఎవరికైనా ఈజీగా అయిపోద్ది. అలాగే దీన్ని ఫ్రైలా చేసుకోవచ్చు, కర్రీలా చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఎంత రాలేని వాళ్ళైనా వంటలు చక్కగా చేసేయచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. చికెన్ ఫ్రై చేసుకోవచ్చు, దీనిలో చికెన్ కర్రీ కూడా చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువే అవుతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చెక్క, ఒక పువ్వు, యాలకులు 1, లవంగం ఒక 8 తీసుకోండి, ఒక ఆకండి వేసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇవేనండి. జస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అంతే సరిపోద్దండి. ఇప్పుడు నేను ఓన్లీ కేజీ చికెన్ కండి కొంచెం ఇది చట్పట్లాడిన తర్వాత నేను కేజీ మాసం తీసుకున్నానండి. ఇందులో పసుపు ఒకటే వేసాను. ఇలా వేసాం కదండి. ఇలా వేసేసిన తర్వాత మనం జస్ట్ క్లోజ్ చేసుకుని ఉంచేద్దాము. దాంట్లో నుంచే మనకి వాటర్ వస్తాయి. దీన్ని ఒక 30 మినిట్స్ అలా ఉంచేద్దాం. ఓకేనా? 1 అవర్ అన్నాను కదండి. మనం సిమ్లో పెట్టుకొని రావాలి. అంటే అటు సిమ్ కదా, అటు హై కాదు. ఈ కలర్ మారాలండి ముక్కల్ది. మనకి వాటరింగ్ వస్తాయి. సిమ్లో పెట్టుకుంటే వాటర్ వస్తాయి మనకి. అలాగా ఒక 1/2 అవర్లో అంత పని మనకు తెలుస్తుంది కదండి. అలాగా కలుపుకోవాలి. అంత బాగా అడిగట్టకుండా ముక్క బాగా కింద పైది కిందికి అలా అనుకుంటా అలాగ ఒక 30 మినిట్స్ దాకా ఉంచండి. అవి వాటర్ వస్తాయి కాబట్టి సిమ్లో పెడితే. చూసారు కదండి, ఇలా వాటర్ వస్తాయి. కేజీ దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంతో 3 స్పూన్లు వేస్తానండి. 3 స్పూన్లు వేస్తానండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. చూసారా వాటర్ మనకి ఎన్ని వచ్చినాయో అసలు. చూడండి వాటర్, నేను కొన్ని కూడా వాటర్ వేయలేదండి. చూడండి కానీ ఎన్ని వాటర్ వచ్చినాయో. అందుకని మనం సిమ్లోనే పెట్టుకుని వండుకోవాలి. 2 మినిట్స్ ఆగిన తర్వాత చూడండి మనకి ఎన్ని వాటర్ ఉన్నాయో. ఇప్పుడు కేజీకి ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకోండి. హాఫ్ మూన్. ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఇవి కూడా 5 మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు మనం మసాలాలు వేసుకోవచ్చండి. చూసారు కదండి ఎంత వాటర్ వచ్చినాయో. ఇప్పుడు మనం ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు అసలు ఎవరికి పెట్టినా కానీ అసలు ఎంత బాగుందో అంటారు. పక్కా నేను చెప్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు కారం, 2 స్పూన్ల కారం, ఒక 2 స్పూన్లు సాల్ట్, 2 స్పూన్లు సాల్ట్ అండి. మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి.
కొంచెం పసుపు కదండి, అందుకని కొంచెం పసుపు వేయండి. తర్వాత ఇది బయట కొన్న చికెన్ మసాలా అండి, అదొక 1/2 స్పూన్. ఇంట్లో చేసిన గరం మసాలా అండి, ఇది 1 స్పూన్ వేసుకుందామండి. అండ్ కొంచెం 1 స్పూన్ ధనియాల పౌడర్, వేస్తాం కదండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేద్దాం. చూసారు అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందండి, అరోమా అసలు చాలా మంచి అరోమా వస్తుందండి దీనికి. అయితే మాత్రం ఇలా మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు వాటర్ లేవు ఇప్పటికి వచ్చినప్పటికీ అంటే మీరు వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మీకు ముక్క ఉడికిపోయింది వాటర్ ఉండగానే అనుకుంటే వాటర్ వేసుకోకండి, లేదా కొన్ని వాటర్ వేసుకోండి. నాకు వాటర్ ఉన్నాయి కానీ మీకు ఒకవేళ వాటర్ లేకపోతే వేసుకోండి, మీ గురించి వేస్తున్నా. కొంచెం ఇది వాటర్ వేసుకోండి, ఇంకా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కుక్ చేద్దాము, ఇంకొక 20 మినిట్స్ కుక్ చేద్దాము ఇలా ఉంచి. ఇప్పుడు ఇలా కుక్ చేస్తున్నాం కదండి, ఇప్పుడు ఇలా కుక్ చేసాం కదండి, ఇది ఒక 20 మినిట్స్ ఉంచిన తర్వాత సిమ్లోనే పెట్టాలండి, ఇదంతా సిమ్లోనే అవ్వాలి. ఇలా అయిన తర్వాత మొత్తం మీకు ఫ్రై కావాలంటే మూత తీసుకుని చేయండి. ఒకవేళ మీకు కర్రీలా కావాలంటే మూత పెట్టుకుని వండుకోండి. లాస్ట్లో ఇప్పుడు ఈ టైంలో మూత తీసుకుని వండుకున్నారనుకో దగ్గరికి వచ్చేసిలాగా ఫ్రై లాగా చేసుకోండి. మాకు అలా కాదు కర్రీలాగా కావాలి అంటే మూత పెట్టుకుని కర్రీలాగా చేసుకోండి. అది మనకి 2 టైప్స్లో వచ్చేస్తుంది ఈ కర్రీ. ఒక్కసారి మాత్రం పక్కా టేస్ట్ చేయండి. చూసారు కదండి ఎంత బాగా ఉందో. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. చూసారండి కొత్తిమీర వేసాను. చూసారండి గ్రేవీ మనకి ఎలా వస్తుందో థిక్గా. మీకు కావాలంటే ఇలా గ్రేవీ థిక్గా ఉన్నప్పుడు దించేసుకోవచ్చు, లేదా మొత్తం వాటర్ అంతా అయిన తర్వాత ఫ్రై లాగా ఉంచుకోవచ్చు మీరు. ఇంకొక 5 మినిట్స్ అవుతానే నాకు కొంచెం ఇంకా థిక్ గ్రేవీ రావాలి. ఇలా టేస్టీగా మంచి అరోమాతో చికెన్ కర్రీ రెడీ. మీరు ఇది ఫ్రైగా కూడా చేసుకోవచ్చండి, మొత్తం వాటర్ ఇంకిపోయేదాకా. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు వేడివేడిగా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఎలా ఉందో చూద్దాం. నాకు చాలా గట్టి ముక్క అంటే ఇష్టం అండి, మెత్తని ముక్కలు అసలు ఇష్టం ఉండదు. చాలా అంటే చాలా బాగుందండి, మస్త్ అండ్ ఫ్రైగా. మీ ఫ్యామిలీగా ఉన్నప్పుడు పక్కా ఈ రెసిపీ మాత్రం చేయండి. మీ ఫ్యామిలీలో అందరూ అబ్బా అనకపోతే నన్ను అడగండి, ఓకేనా? చాలా అంటే చాలా బాగుంది, మస్ట్ అండ్ ట్రై. బాయ్.